ఒక యోగి సమాధిమగ్నుడై బాట పక్కన పడివున్నాడు. ఒక దొంగ ఆ దారిన పోతూ అతన్ని చూసి, ఇతగాడు దొంగే అయ్యుండాలి. రాత్రి కొన్ని ఇళ్లల్లో దోచి అలసటతో ఇక్కడ పడి నిద్రపోతున్నాడు. పోలీసువారు వచ్చి త్వరలోనే ఇతన్ని పట్టుకొంటారు. కాబట్టి నేను త్వరగా ఇక్కడ్నుంచి పారిపోవటం ఉత్తమం అనుకొన్నాడు. ఈ ఆలోచన రాగానే వాడు పారిపోయాడు. ఇంతలో ఒక తాగుబోతు అటుగా వచ్చి యోగిని చూసి ఇలా అన్నాడు. ఓహో బావా, తప్పతాగి ఈ మురికి కాలువలో పడిపోయావా? ఊహూ, నేనేనయ్యం. ఒరే, నీకంటే నేనే కైపు నిగ్రహించుకొని పడిపోకుండా ఉన్నాను. చూడు నా మజాక. చివరికొక సాధువు వచ్చి సమాధిమగ్నుడైన ఒక మహనీయుడు అక్కడ పడివున్నాడని గ్రహించి అతడి చెంత కూర్చుని పాదాలొత్తసాగాడు. నిజమైన మహాత్మ్యాన్ని, పవిత్రతను గ్రహించకుండా మన లౌకిక ప్రవృత్తులు ఇలా మనలను నిరోధిస్తుంటాయి.